Little Star Swanders channel ni subscribe, like, share Mario comment చేయండి Moreno videos కోసం thanks for your support. ఫన్నీ జోక్స్కి వెల్కమ్. వదినా ఏం చదువుకున్నావు అని అడుగుతాడు మరిది. ఆహా, అప్పట్లో 10 వరకు చదివాను అంతే. తర్వాత మీ అన్నయ్య చదివిస్తానన్నాడు. కానీ ఎక్కడ చదివిస్తారు మీ మగవాళ్ళు? పెళ్ళైన తర్వాత పిల్లలు వాళ్ళని చూసుకోవడమే సగం జీవితం అయిపోతుంది. వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు ఇప్పుడు అంటున్నాడు మీ అన్నయ్య. చదువుకొని ఏ గ్రూప్ మంచిది అంటావు అని అడుగుతుంది వదిన. ఇప్పుడైతే నీకు డోక్రా గ్రూప్ మంచిది అని అంటాడు మరిది. ఎలా ఉందండి వదిన మరిదిలా? ఎక్కడికి వెళ్తున్నారని అడుగుతుంది భార్య. ఆత్మహత్య చేసుకోవడానికని అంటాడు భర్త. హో అవునా, ఒక సంచి కూడా పట్టుకొని వెళ్ళండి అని భార్య అంటుంది భర్తని. అప్పుడు భర్త సంచి ఎందుకని అంటాడు. భర్త సచ్చేవాడు ఎప్పుడు చస్తాను అని ముందు చప్పుడు అందుకని. మీరు ఎలాగూ మనసు మార్చుకుంటారు కాబట్టి ఇంట్లో సరుకులు అయిపోయాయి, వచ్చేటప్పుడు సరుకులు తీసుకురండి అని అంటుంది భార్య. సరుకుల కోసం. భర్త చనిపోతాడని కాదు భార్యకి. ఏమో ఏం చేస్తున్నావు అని అంటాడు భర్త. దేవుడు సృష్టించిన అద్భుతాన్ని చూస్తున్నానండి అని అంటుంది భార్య. అంటే అని అంటాడు భర్త. అద్దంలో నా ముఖంను చూసుకుంటున్నానని అంటుంది భార్య. ఒరే దేవుడా, నా మొదటి భార్య మంచిదిరా, దేవతరా అని అంటాడు హరి. మరో రెండో పెళ్ళి ఎందుకు చేసుకున్నావని అంటాడు రవి. రెండో పెళ్ళి చేసుకున్నాకే తెలిసింది నా మొదటి భార్య దేవతని. వాడికి ఫస్ట్ భార్య విలువ తెలియలేదు, సెకండ్ భార్య వచ్చా అని అంటాడు హరి. ఏమండి, నేను ప్రెగ్నెంట్ అని అంటుంది భార్య. అని ఆనందంతో యాహూ అని ఆనందంతో భర్త. ఏమండి, మీకు నా మీద కోపం రావడం లేదా అని అంటుంది భార్య. కోపం ఎందుకని అంటాడు భర్త. మీరు ఎంత మంచివారండి, ఇదే మాట నేను మన పెళ్ళికి ముందు మా అమ్మ నాన్నకి చెప్తే చావ కొట్టారు అని అంటుంది భార్య. అంటే ఆమె పెళ్ళికి ముందు కూడా ప్రెగ్నెంట్ అయ్యింది, అందుకే తల్లిదండ్రులు వాదించారు. ఇప్పుడేమో భర్త హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సో ఇలాంటి మరిన్ని ఫన్నీ జోక్స్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.